యువకుడు కాదా రాజేష్ ఘర్షణలో మృతి చెందడం చాలా బాధాకరమని రాజేష్ కుటుంబానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటారని జనసేన పార్టీ యు కొత్తపల్లి మండలాధ్యక్షుడు రావు అక్షయ్ పేర్కొన్నారు. 3 రోజుల క్రితం యు కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన యువకుడు కాదా రాజేష్ హత్య కాబడ్డాడు. ఈ నేపథ్యంలో కాదా రాజేష్ కుటుంబాన్ని రావు అక్షయ్ పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరి కాదా రాకేష్ అన్న అబ్బాయి పెదపూడి మండలం అక్కడ రామేశ్వరం గ్రామం అనపర్తి కాన్స్టిట్యున్సీలో ఆ అబ్బాయి నివాసం. మరి ఇక్కడ ఈ ఊరు అమ్మమ్మ గారు ఊరు. వాళ్ళ చిన్నమ్మమ్మ గారు చనిపోవడంతో ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ మరి అనుకోని సంఘటనలో చాలా దురదృష్టంగా మరి అబ్బాయి ప్రాణాలు కోల్పోవడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. మరి వారి కుటుంబ సభ్యుల్ని కలిసినప్పుడు ఎంతో బాధాకరమైన కొన్ని విషయాలు మాతో వారు పంచుకోవడం జరిగింది. మరి 6 తారీఖు అమ్మాయి ఎవరో బయటికి మెడిసిన్స్ ఏవో తీసుకురావడానికని వెళ్తే ఎవరో చేయి పట్టుకుని ఇబ్బంది పెట్టినట్టుగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఘర్షణ జరిగినట్టు వారందరూ తెలియజేశారు. మరి వాళ్ళందరూ కాకుండా మూలపేటకు సంబంధించిన పెద్దలందరూ కూడా మరి ఇలాంటి ఆకతాయి కార్యక్రమాలు చాలా ఎక్కువైపోయినాయి. సాయంకాలం మాటలు స్కూల్ నుంచి వచ్చే పిల్లల్ని కొన్ని మంది ఇబ్బంది పడుతున్నారు మూలపేటలో ఆకతాయిలు అని చెప్పి మరి ఇప్పుడు వీరందరూ చెప్తా ఉన్నారు. మరి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాలను ఎప్పుడూ కూడా టాలరేట్ చేయరు. మరి ఇలాంటి విషయాలు ఎక్కడైనా సంఘటనలు జరిగినప్పుడు కూడా మరి చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం జరిగింది. 0 టాలరెన్స్తో మేము చూస్తాము, ఇలాంటివన్నీ మేము ఉపేక్షించమని చెప్పడం జరిగింది. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మరి వెళ్ళడం జరిగింది. ఆయన ఇప్పటికే ఎస్పీ గారితో పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం. మూలపేటే కాదు కొత్తపల్లి మండలం అంతా కూడా ఇలాంటివి ఎక్కడైనా జరిగినా కూడా ఉపేక్షించకుండా పోలీసు వారికి కూడా మేము జనసేన తరపున కూడా వారికి సహకరించి ఇలాంటి వారు ఎవరైనా కూడా ఉంటే ఖచ్చితంగా మా వంతు పాత్ర కూడా మేము పోషించి సురక్షితమైన మూలపేట, సురక్షితమైన కొత్తపల్లి మండలం నిర్మించడానికి మా వంతు మేము పాత్ర పోషిస్తాం. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా మరి తప్పు చేసిన వారికి కఠినమైన శిక్ష పడేలాగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం.